సునీల్ అన్న నాయకత్వం, డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, కాబోయే గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై సునీల్ అన్న. నమస్కారం. మన శాసనసభ్యులు రేపు 10 గంటల నుంచి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మన పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ నాయకులు కార్యకర్తలు కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఆశ్రమంలో జరుగుతూ ఉంది. అన్న ఈ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి గూడూరు నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. రేపు జరిగే కౌంటింగ్ లో అన్న భారీ మెజార్టీతో గెలుపొంది బయటకు వస్తారు. రేపు అందరం కూడా మన రాజన్న చెప్పినట్టు 5 గంటలకు కూడా అందరం కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలు జరుపుకునే పరిస్థితి. అందరం కూడా కష్టపడి పనిచేసాం. ఒకే నినాదంతో పాసం సునీల్ కుమార్ అనే నేను అనే గళం వినబడడానికి శాసనసభలో మనం అందరం కూడా ప్రయత్నించాం. ప్రతి ఒక్కరు కూడా అన్నని విజయం వైపు నడిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళ ఫ్యామిలీ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయం దగ్గర డాక్టర్ సునీల్ కుమార్ గారు జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు పాల్గొన్నారు. అదేవిధంగా రేపు కాబోయే ఎమ్మెల్యే రేపు సాయంత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సునీల్ కుమార్ గారు ఘన విజయంతో సాధించుకొని వచ్చి గూడూరు అడుగు పెట్టే రోజులు రేపు దగ్గరలో ఉంది. ఈరోజు వాతావరణం కూడా బాగా చల్లబడింది. ఈ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంత చల్లబడిందో అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా ఉంటుందని తెలియజేస్తూ 2024 నుంచి 2029 దాకా తెలుగుదేశం పార్టీ ప్రతి బడుగు బలైన వర్గాల్ని బ్రహ్మాండంగా చూసుకునేదానికి అటు చంద్రబాబు నాయుడు ఇక్కడ సునీల్ కుమార్ గారు అందరికీ తోడుంటూ పనిచేస్తారని తెలియజేస్తూ జన్మదిన సూర్యుళ్ళు ఉండాలని ఆరోగ్యంగా లక్షణంగా అందరికీ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన ప్రీతమ నాయకుడు మన కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. సునీల్ కుమార్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు దయ వల్ల ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం పదవి అన్ని సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అయిపోతానే మన అనాథ శరణాలయంలో అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. అందరూ వచ్చి ఆ కార్యక్రమం కూడా దీపం చేయాల్సిందిగా కూర్చున్నాం. నమస్కారం. ఈరోజు మన గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు పట్టణ అధ్యక్షులు శ్రీ పులిమి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మన ఇంకొక 36 గంటల్లో రెండవసారి శాసనసభ్యులుగా నియమితులు కాబోతున్న మన ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ అన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఎల్లుండు మరో ఘనంగా ఇంకొక పండుగ జరుపుకుంటున్నాం. మనము రేపు సాయంకాలం మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు రెండోసారి శాసనసభ్యులుగా తిరుపతి నుంచి తిరిగి మనకు గూడూరుకు వస్తున్నాడు. దీనికి మనందరం సంబరాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మన కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మన సునీల్ కుమార్ గారు గతంలో 2014 నుంచి 19 మధ్యలో శాసనసభ్యులుగా గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మనకందరికీ కూడా అండదండలుగా ఉంటూ పార్టీని నడిపిస్తూ ఇప్పుడు పోటీ చేశారు. ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతో మన శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని భగవంతుని ఆశీస్సులు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంచి ఉన్నత పదవులు కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా నేను అందరినీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన గూడూరు పట్టణ ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రకృతి కూడా సహకరించింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి అంటే రానున్న కాలంలో మన గవర్నమెంట్ లో ఏ విధంగా చల్లని పాలన ఉంటుందో ఈ రోజే నిదర్శనం. అంటే వాళ్ళది లాస్ట్ రోజు, మనది మొదటి రోజు అవుతుంది ఈ రోజు సాయంత్రం 1 గంట నుంచి. అందుకోసంగా గూడూరు పట్టణ ప్రజలకి ఎప్పుడు అండగా ఉండేటటువంటి సునీల్ అన్న నిండు నూరేళ్లు వర్ధిల్తూ మంచి పదవుల్లో ఉంటూ గూడూరు పట్టణ ప్రజల్ని ఎప్పుడు మర్చిపోయినటువంటి వ్యక్తి. అంటే ఆయన గూడూరు పట్టణం అన్నా గూడూరు ప్రజలన్నా కొంచెం ప్రీతి ఎక్కువ. బయట వాళ్ళతో బయటగానే మాట్లాడతాడు, గూడూరు అంటే గూడూరుగానే మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళ ఏరియా వాళ్ళంటే వాళ్ళ ఏరియాగానే మాట్లాడతాడు. ఎందుకోసం అంటే దేన్ని బట్టి ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో వాళ్ళందరూ మొన్న చేసినటువంటి ఎలక్షన్ దాంట్లో కాసుకొని ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 3 గంటలకి తిరుపతి ప్రయాణం పోయి తిరుపతిలో రేపు ఏజెంట్ గా కూర్చోవాలి. మేము ఏజెంట్ గా సునీల్ అన్న గెలుపుతో ఆయన వెనకాల రావాలనే నినాదంతో సునీల్ అన్న వెళ్ళిపోయినాడు. మేమంతా ఆడికి వెళ్ళాలని చాలా మంది వెళ్ళిపోయారు. ఇటువంటి పుట్టినరోజుని జనాల మధ్యలో గూడూరు నది మొడ్డులో చేసుకోవాల్సిన సమయం అది. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ రోజు మనం నలుగురు మన పార్టీ ఆఫీస్ లో చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి పుట్టినరోజు ఆయనకి ఎన్నో చేయాలని రానున్న కాలంలో పెద్ద పందిర్లతో ఆయనకి పుట్టినరోజు ఘనంగా చేసి గూడూరు పట్టణ ప్రజలు చల్లగా ఉండేలా, ఆయన కుటుంబం చల్లగా ఉండేలా ఉండాలని కోరుకుంటే అవకాశాన్ని తెలిపేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.